అడగాలి. ఎవరతను? ఎవరు? అదే నేను వచ్చే ముందు వరకు నీ పక్కన కూర్చొని నేను వచ్చాక వెళ్ళిపోయాడు కదా తను. ఓ చూసావా? ఏ చూడకూడదా? ఎవరో చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నట్టున్నారు. సరే గాని నైట్ ఏంటి ఇంటికి లేట్గా వచ్చావు? మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదరా, సో వస్తూ వస్తూ ఒక స్పాట్లో ఆగాను. అరే స్పాట్ అంటే గుర్తొచ్చింది, నిన్న నైట్ ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. కొత్తగా ఏదైనా ఉంటే చెప్పరా. షీఈ్ డిఫరెంట్ రా. ఇంకో సిగరెట్ ఉందా? పేరేంటో? ఈరోజు చెప్తా అన్నదిరా. ఏమండి సారీ అండి, ప్లీజ్ అండి. ఏమండి అమ్మాయిలు అర్థం కానంత వరకు అందంగానే ఉంటారా, కానీ వన్స్ అర్థమయ్యాక మీకు దండం అండి, మీకు దండం అండి బాబు. పర్లేదు మాట్లాడుకో. ఇట్స్ ఓకే. ఏమో ఏమైనా అర్జెంట్ అయి ఉండొచ్చు. అవును చాలా అర్జెంట్. అదేంటో తెలిస్తే మీరు అస్సలు తట్టుకోలేరు. లోపల బాస్ ఏమంది? తన బాసా కామరాజు రక్తం తాగే రాక్షసి. వారం రోజుల్లో చేయాల్సిన పని అంతా ఒక్కరోజులోనే చేయమంటుంది కామరాజు, ఒక్కరోజులోనే చేయమంటుంది. అసలు నేను బాస్ ఎందుకు టార్గెట్ చేస్తుంది గౌతమ్? డిస్క్రిమినేషన్ కామరాజు, డిస్క్రిమినేషన్. అంటే మీకు ఆ సైకో మీకు మానస తెలుసా? సుంబా ట్రైనర్. ఓయ్ అక్కడేం చేస్తున్నావు? వచ్చి పిలవాలని తెలీదా? ఏం లేదు, బాగుంటేను అలా చూస్తూ ఉండిపోయాను. ఆహా ఏం బాగుంది? ఏమో అనుకున్నాను గానీ మామూలు దానివి కాదే నువ్వు. నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు గౌతమ్, నీకు కనిపించట్లేదా? సడన్ గా నేను కలిశారు, పేరు కూడా చెప్పకుండా మాయమైపోయారు. ఏంటి లవ్వా? అసలు ఎవరు నువ్వు? పో పో ఇక్కడి నుంచి, ఇంకా నా జీవితంలోకి రాకు.